దగ్గరికి వచ్చిందని చెప్పి నేను అన్నా. నేను ఏమన్నా అంటే అంతకంటే ముందు ఒకటి జరిగింది. డివిజన్ నెంబర్ 133 అనుకుంటా, మచ్చబొల్లారం. అంతేనా ఉదయం? మచ్చబొల్లారంలో ఒక హిందూ శ్మశాన వాటిక, ఒక ముస్లిం శ్మశాన వాటిక రెండు ఉంటాయి. ఇది గవర్నమెంట్ భూమిలో వెలిసిన శ్మశాన వాటికలు కాదు. ఇవి ఒక భూస్వామి, ఒక దాత, సమాజ శ్రేయస్సు కోరే నరసింహారెడ్డి దాని పేరుదో ఉంది, సామల వెంకటరెడ్డి. సామల వెంకటరెడ్డి గారు 20 ఎకరాల భూమిని బాధ్యత కొని 5 ఎకరాల ముస్లిం శ్మశాన వాటికకి, 15 ఎకరాల భూమి హిందూ శ్మశాన వాటికకి ఇచ్చారు. అంతేనండి. డివిజన్ నంబర్ 133 మచ్చబొల్లారం. దాని చుట్టూ 55 కాలనీలు ఉంటాయి. అంటే బాధ ఎక్కడైతే మీరు చెప్పడానికి చెప్తున్నాను. దాని చుట్టూ 55 కాలనీలు ఉంటాయి. 55 కాలనీలు. నా అడిగొస్తే నేను పోయినా చూసినా, నేను ఎవరైనా దీని కారకులు అంటే మున్సిపల్ అధికారులు అంటే మున్సిపల్ అధికారులతో మాట్లాడినా, కలెక్టర్ అంటే కలెక్టర్తో మాట్లాడినా, మళ్ళీ లేదు అయోధ్య రామరెడ్డి ఇది వాళ్ళ కాంట్రాక్టర్ అంటే ఆయనతో మాట్లాడినా, అందరితో మాట్లాడి మీది కాదు కదనే. అందులో ఒక కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి అది కూడా అన్ననే ఉంది. ఎవరితో మాట్లాడినా చివరికి నేను శ్రీధర్ బాబు గారిని పట్టుకొని మీటింగ్ పెట్టిన. ఫస్ట్ టైం నేను ఆ సచివాలయానికి ఇంతవరకు పోలే, కానీ పోయిన దీనికోసం. రంగనాథ్ గారు వచ్చింటూ ఇది వచ్చింది. ఆయన అన్న మాట ఏంటంటే వెంటనే ఆపేస్తాం, అక్కడ ఆక్రమించుకున్న భూమి కానీ కడుతున్న షెడ్లు కానీ ఆపేస్తామని చెప్పి చెప్పిందండి. మీరు అడగండి, ఆపలేదు. ఇప్పటికీ ఒక్క షెడ్ జాగాలో 2 షెడ్లు నిర్మాణం అవుతుంది. నేను నాకేదో పైరవి కోసం పోలే. వాడు అంటే నేను ఎవడో మీరు ముఖ్యమంత్రి కలిసిందా, దరఖాస్తు ఇచ్చిందా, అరే ఇచ్చేదానికే దిక్కులేరా కొడుక అని నేను అంటున్నాను. ఇచ్చిన దానికే దిక్కులేదు కదా. అది హిందూ శ్మశాన వాటికలో ఎవరో ఇచ్చినటువంటి దాత ఇచ్చిన భూమిలో వీళ్ళది కాకపోయినా కూడా 2 షెడ్లు కట్టి మొత్తం చెత్త అంతా అక్కడ డంపు చేసి 55 కాలనీల ప్రజానీకానికి బాలాజీనగర్లో ఏ వాసన వస్తుందో, బాలాజీనగర్లో ఏ పురుగులు పాతాయో, దద్దులు వస్తాయో, ఓ గట్లాడి పరిస్థితి. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. చివరి కోర్టుకు పోయి వాళ్ళు ఒక స్టే తెస్తే కూడా ఆ స్టేని లెక్క చేయకుండా కడుతున్నారంటే, అంటే కోర్టులు స్టే ఇచ్చినా కూడా పట్టించుకోరు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు శ్రీధర బాబు గారి సమక్షంలో ఇది ఆపేస్తామనేది కూడా పట్టించుకోరు. కలెక్టర్ గారు చెప్పినా పట్టించుకోరు. ఎవడు చెప్తే పట్టించుకుంటాడు, ఎవడు చెప్తే పట్టించుకుంటాడు. ఇక్కడ సిస్టమ్. అందుకని నేను మళ్ళా అరే ఎవడు ఇక్కడ ఎంఆర్ఓనా, ఆర్టీఓనా, కలెక్టరా, మున్సిపల్ అధికారులు ఎవరు మరి? అంటే ఎవరి కంట్రోల్లో లేడు, ఎవరి కంట్రోల్ లేడు. మీకు జనరల్గా ఏదైనా కోర్టు మెట్లెక్కి ఒక స్టే తెచ్చుకుంటే జనరల్ బలుకుతాడు, అరే కోర్టు ధిక్కార కింద వస్తుందని చెప్పి అర్థం. కానీ ఈ గవర్నమెంట్లో కోర్టు స్టే ఇచ్చినప్పటికి కూడా ఆపగలిగే దమ్ము ఈ ప్రభుత్వ అధికారం లేదు. ఇవాళ కళ్ళ ముందే అనేక బిల్డింగులు 25 లక్షల నుంచి మొదలుపెట్టి ₹1 కోటి వరకు ఏదైతే కొనుక్కున్నారో కళ్ళ ముందే అవి పోతుంటే, మరి ఒక్కడన్నా మరి నువ్వు కొనుక్కున్నది నేను అడుగుతున్నా. అరే ఇది లేఅవుట్ చేసినప్పుడు రెవెన్యూ అధికారులు ఇది ఏ పాస్బుక్లో ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంటు కొలిసేప్పుడు లెక్క ఉంటుంది. ఉత్తరంలో వీళ్ళున్నారు, పడమర వీళ్ళున్నారు, తూర్పులో వీళ్ళున్నారని చెప్పి హద్దులు ఉంటాయి. ప్రతి భూమికి హద్దు ఉంటుంది. తూర్పు వైపు వీళ్ళున్నారు, పశ్చిమ వైపు వీళ్ళున్నారు చెప్పండి. మరి అప్పుడు ఆ లేఅవుట్ చేసినప్పుడు ఎట్లా నువ్వు పర్మిషన్ ఇచ్చినావు, ఎట్లా నువ్వు ఛార్జీలు కన్వర్షన్ ఛార్జీలు కట్టించుకున్నావు ఆర్టీఓ, మళ్ళీ పోయి మున్సిపాలిటీ అనగానే మున్సిపాలిటీ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది, దీని డెవలప్మెంట్ ఛార్జెస్కి డబ్బులు ఎట్లా తీసుకున్నావు, ఎట్లా బిల్డర్ కట్టిన తర్వాత ఎట్లా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిండు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎట్లా ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటాను. ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకున్న తర్వాత కూడా ఇవాళ ఈ పని ఎందుకు చేస్తానని నేను అడిగిన. తప్ప ఇదే కదా, ఇదే అడిగిన తప్ప.
ఈవెన్ బాలాజీ నగర్, నేను అస్మత్పేట చెరువు, కూకడపల్లి చెరువు, చెరువుల పక్కన జనరల్గా లేక్ వ్యూ అని ఇస్తా అంటారు స్టేట్మెంట్. మీరు ఇప్పుడు చూడండి అడ్వర్టైజ్మెంట్ పాపం. ఇవాళ లేక్ వ్యూ అంటే అదే శాపం. ఒకప్పుడు ఏదైనా ఇండ్లు అమ్ముకోవాలంటే, కట్టి అమ్ముకోవాలంటే, ప్లాట్లు అమ్ముకోవాలంటే లేక్ వ్యూ అని చెప్తే 2,000 రూపాయల గజానికి ఎక్కువ పోయేది. ఇల్లు అయితే అపార్ట్మెంట్ అయితే ఇంకొక 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఎక్కువ పోయేది. కానీ ఇవాళ లేక్ వ్యూ అని కనుక అంటే మరణశాసనమే, వారికి మరణశాసనమే. 25,000 ఇండ్లు, 25,000 అపార్ట్మెంట్స్ లేక్ వ్యూ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసిన కర్మానికి ఇచ్చిన డబ్బులు వాపస్ తీసుకుపోతున్నారు. ఎవడు మళ్ళా ముందుకు వస్తలేడు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి. అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇవాళ ఎంత బాధ అవుతుందంటే, నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన, అరే రేవంత్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడు 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేయలే, నిలబడి ఎప్పుడు నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా పనిచేయలేదు, ఎన్నడూ మంత్రి చేసిన అనుభవం నీకు లేదు, నువ్వేమో చాలా హామీలు ఇస్తున్నావు. ఒకనాడైతే ఆయన అంటాడు, అదంతా బిషాది, వాళ్ళకే వరకనే మళ్ళీ అంతా మెదల్లేని వాళ్ళు మాట్లాడతారు, ప్రజలకెరక నాకెరక, కడుపు కట్టుకొని ఒక సంవత్సరం కష్టపడితే 40,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఆ వీడియో రేపు మా కార్యకర్తలంతా కూడా బయట పెడతారు. ఇట్లాంటి కొన్ని వందలు ఇచ్చాం. ఇంత పెద్ద ఆనాడు మాట ఇస్తే తప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, మడమ తిప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, రాళ్ళతో కొట్టి సంభవం అని చెప్పేది, చిచ్చిన మాట అమలు కాకపోతే. గా ముఖ్యమంత్రి రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అని చెప్పిన ముఖ్యమంత్రి, ధనిక రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి, హామీ ఇస్తే అమలు చేస్తారు తప్ప మాట తప్పని ముఖ్యమంత్రి, 1,00,000 రూపాయల రుణమాఫీ చేయక ఎలుకల పడ్డాడు కేసీఆర్, 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వక ఎలుకల పడ్డాడు కేసీఆర్, కాలేజీలో చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయక వెలుకల పడ్డాడు కేసీఆర్, చివరికి అప్పుల మీద అప్పులు చేస్తే తప్ప రైతు బంధు ఇవ్వలేకపోయింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది తెలుసు. నేనన్నా గాయననే ఇవ్వలేకపోతున్నాడు,